ప్రొద్దుటూరులో వచ్చే యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులా? యూట్యూబర్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపే మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఏంది? ఇది ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చేది ఏంది? ఆ పిల్లోని పేరు ఏం పేరు? మన పొద్దుటూరు సురేష్. ఏం టీవీ అది? యూట్యూబ్ ఎస్టీవీ. గంజి సురేష్ ఎస్టీవీ. ఏంది ఆ పిల్లోడు చేసిన నేరం? శివచంద్రారెడ్డికి సంబంధించి ఒక దళిత మహిళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాకు శివచంద్రారెడ్డి అన్యాయం చేసినాడు, నా భూమి విషయంలో నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఆమె బహిరంగంగా ప్రకటన చేసింది. బహిరంగంగా చేసిన ప్రకటనను వార్తగా చూపించరా? పత్రికల్లో రాయరా? మీడియా ఛానళ్ళలో ప్రసారం కాదా? మరి దానికెందుకు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ పోలీసు వాళ్ళు చెప్తే తాలూకా సిఐ వాళ్ళని రమ్మని, ఆ గంజి సురేష్ను రమ్మని వాళ్ళ మీద కేసు పెడతామని, లేకుంటే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి, మీ మీద కంప్లైంట్ ఇచ్చి, వరదరాజిరెడ్డి కంప్లైంట్ ఇచ్చి, ప్రజాస్వామ్యములో పత్రికలపైన, పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టులపైన తప్పుడు కేసులు ఆరోపించడం, వాళ్ళను భయపెట్టడం, జైలుకు పంపించే కార్యక్రమం చేయడం, కేసులు నమోదు చేసే కార్యక్రమం చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యము నిట్ట నిలువున కూని అయిందని, నట్టి నడిబజార్లో మానభంగం జరిగిందనే. ఏ రోజైతే పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండదో, ఏ రోజైతే పాత్రికేయులకు కూడా ఈ బెదిరింపులు, కక్షాదింపు చర్యలు ప్రారంభమవుతాయో ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం 100కు 100% మానభంగానికి గురైందని అర్థం. మానుకోవాలా. నేను పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాత్రికేయ మిత్రులపైన కానీ, యూట్యూబర్ ఛానల్స్ పైన కానీ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, పోలీస్ స్టేషన్లు పిలిపించే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకులను సంతృప్తిపరిచే దానికోసం మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం చేసిన వాళ్ళు అవుతారు. ఈ తప్పుడు వాదనను తీసుకుపోయే తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్ కాలంలో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ప్రొద్దుటూరులో అయితే పాత్రికేయ మిత్రుల పక్షాన గట్టిగా నిలబడతా. తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేసినా పోలీస్ స్టేషన్లకు కూడా మేము వస్తాం. అవును, నేను ఎస్పీ గారికి రిపోర్ట్ ఇచ్చాను. ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ అతని మీద. అతను ఏం చేశాడో నీకు తెలుసా? అతని గురించి నీకు తెలుసా? అతను ఎట్లాంటోడైందని ఒకరోజు విచారించుకో. అతను 1% కూడా నిజం లేకోకుండా మా ఫోటోలు పెట్టి మా యొక్క మమ్మల్ని అగౌరవపరిచేదానికి నువ్వు ఆడిస్తున్నావు వాళ్ళను. నువ్వు అదే ఛానల్ అతను, నువ్వు అన్నావు కదా సురేష్ అని, ఆ సురేష్ అనే అతను జిద్దా అనే వారి మీద అపార్ట్మెంటు, అది గౌరవ వాళ్ళు డిఎల్పి వారు అందరూ ఇన్స్పెక్షన్ చేశారు. ఆ విషయమే నాకు తెలియదు. అక్కడ నువ్వు ఏం చేశావు? ఫస్ట్ సాక్షి పేపర్లో బేబిచ్చావు. జిద్దా ఇట్లా చేసినాడు, శివచంద్రారెడ్డి ఇన్ని లక్షలు తీసుకున్నాడు, ఎమ్మెల్యేకి ఇంత ఇచ్చినాడని చెప్పి నువ్వు ఫస్ట్ సాక్షిలో వేయించింది నువ్వు. అది మళ్ళా ఫైల్ అయిందని చెప్పి మళ్ళీ ఇతని ఛానల్లో ఇతన్ని వాడుకొని ప్రతిరోజు నిత్యము నాకేదో బురద తలాలనే ఉద్దేశంతోనే, దురుద్దేశంతోనే నువ్వు చేస్తున్నావు. అట్లాంటిది నీ ఎటాల మేము విలేకరులను బెదిరియడం కానీ, సంపుతా అని చేయడం కానీ ఏమి అనలేదు. నేను పై అధికారులకు, ఎస్పీ గారికి నేను రిపోర్ట్ ఇచ్చాను. సార్ ఇట్లా జరుగుతుంది, ప్రతి ఒక్క దానికి ఏదైనా నిజం ఉంటే విలేకరులను బేమనండి, చూడమన్నా ఉంది, సాక్ష్యం ఉంటే బేమనండి అని చెప్పి నేను ఆయన కోరడం జరిగింది. ఆయన సిఐ గారికి ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా పిలిపించి చెప్పింటారు. ఒక కంప్లైంట్ ఇస్తే పిలిపించి మాట్లాడక ఆయన దేవుడా, నువ్వు కూడా కంప్లైంట్ ఇస్తే నువ్వు కూడా పరిగెత్తి వచ్చి డిపార్ట్మెంట్కి వచ్చి జవాబు చెప్పుకోవాలా? నేను వచ్చి ధర్నా చేస్తాను, అది చేస్తానన్నావు. నువ్వు ఆ విలేకరి ఎట్లాంటోడు తెలుసా? ఎవరైతే జిద్దా అని ఛానల్లో ఇచ్చాడో ఆ ఛానల్లో అతని అక్కడికి వెళ్ళి అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎన్ని లక్షలు డిమాండ్ చేశాడో తెలుసా? నువ్వు అది కనుక్కో. ఎన్ని కనుక్కోకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఏదో చెప్పినాళ్ళు అని చెప్పి మాట్లాడడం సబబు కాదు. నువ్వు ఒకరోజు తెలుసుకొని మాట్లాడు. గౌరవ ఎస్పీ గారు కానీ, ప్రొద్దుటూరు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీని మీద విచారణ జరిపి ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ యూట్యూబ్ ఛానల్ను ఇంకా ప్రేమ్ అనే ఒక విలేకరు ఉన్నాడు. ఆ ప్రేమ్ విలేకరు ఎట్లాడో తెలుసా? ఒకరు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ప్రతిరోజు నెల మామూలు పెట్టుకొని వాళ్ళు చేస్తానటువంటి